ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పనస గింజల కూర వండుకుందామండి. పూరి, రైస్, చపాతీ ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు నా వీడియో ఎలా ఉన్నదో చెప్తేనే కదా నాకు ఇంకా ఎలా చేయాలి, బాగా చేస్తున్నానా చేయట్లేదని తెలిసేది. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే, ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మసాలా తయారు చేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఎండుమిర్చి, లవంగం, చెక్క, యాలక తగినంత వేసుకుని దోరగా వేగించుకుని మిక్సీ జార్లో, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకుంటామేనండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పనస గింజల్ని 2 ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించండి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాను వేసుకుని బాగా వేగించుకోవాలండి. తగినంత సాల్టు, పసుపు, టూ స్పూన్స్ కారం వేసి పనస గింజలు వేసేసి బాగా కలిపి తగినంత వాటర్ వేసి మూత పెట్టేయాలండి. ఓ 10 మినిట్స్లో ఉడికిన తర్వాత మనం తయారు చేసుకుని ఉంచుకున్న మసాలాను వేసి బాగా కలిపి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలండి. సన్నగా తరిగిన కొత్తిమీరని జల్లుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే పనస గింజల కూర రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.